ఈరోజు 25 లేటర్ 35 డిస్కస్ చేద్దాం. జనరల్గా అందరికీ కూడా ఎడ్యుకేషను డిగ్రీ అయితే 22 ఆర్ 21 ఇయర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 23 ఇయర్స్ లేదా 24 ఇయర్స్, డిపెండింగ్ ఆన్ ది ఫ్యాకల్టీ, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ వాళ్ళకి పీరియడ్స్ బట్టి మారుతుంది. ఈ 25 ఇయర్స్ దాకా ఎడ్యుకేషన్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి చదివే శ్రద్ధ ఉండాలి, డిగ్రీ హోల్డర్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ. తర్వాత 35 ఇయర్స్ ఆ చదివే జీవనోపాధికి ఉపయోగపడుతుంది, కల్చర్గా ఉపయోగపడుతుంది, స్టామినాగా ఉపయోగపడుతుంది, హూ ఈజ్ హూ అనేది బయటపడుతుంది, మనం ఏంటనేది తెలుస్తుంది, మనకు క్యాలిబర్ తెలుస్తుంది, మన ఎడ్యుకేషన్ తెలుస్తుంది, మనం ఎంత సంపాదిస్తామో తెలుస్తుంది, మనం ఏ బిజినెస్లో రాణిస్తున్నామో తెలుస్తుంది. పునాది మాత్రం 25 ఇయర్స్ వరకు ఉన్నది. అది మీసా 35 ఇయర్స్. ఈ రెండు కలుపుకున్నాం అనుకోండి, 60 ఏళ్ళ వరకు కూడా మనకి లైఫ్లో లెర్నింగ్ కానీ విత్ ఎర్నింగ్ కానీ ప్లస్ బిజినెస్ కానీ లేకపోతే కన్సల్టెన్సీస్ కానీ ఈ యొక్క 25 ఇయర్స్ ప్రేరణగా ఉండి ఎనదర్ 35 ఇయర్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎనదర్ 35 ఇయర్స్ జాబ్లో నైపుణ్యంలో సక్సెస్ కావడానికి ఏర్పడినప్పుడు అప్పుడు 60 ఏళ్ళు వస్తాయి. ఈ 60 ఏళ్ళు ఈ 35 ఏళ్ళు చేసినది అందులో మల్టిప్లై మిగతా 40 ఇయర్స్కి, సపోజ్ 100 ఇయర్స్ వేసుకుందాం, మిగతా 40 ఇయర్స్ కూడా ఇన్కమే జనరేట్ చేసింది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడడానికి ఫన్నీగా ఉన్నా 25 ఎనదర్ 35 ఎనదర్ 40, సో ఇది టోటల్గా 100 ఇయర్స్ వస్తుంది అన్నమాట. సో ఈ ఈక్వేషన్లు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ కాని వాళ్ళు కానీ అయితే సరిగ్గా చదువుకోకపోవడం, సరిగ్గా వృద్ధిలో రాలేని వాళ్ళకి ఈ 35 ఇయర్స్ రిపెంటెన్స్ వస్తుంది. ఆ 35 ఇయర్స్ తర్వాత రిపెంటెన్స్ వచ్చిన వాళ్ళకి, లేదా 30 ఇయర్స్ దాటిన తర్వాత రిపెంటెన్స్ వచ్చిన చదువుకున్న వాళ్ళని ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో యంగర్ జనరేషను, వాళ్ళు జాగ్రత్త చూసుకుని వాళ్ళ దాని ప్రకారంగా మనం 25 ఇయర్స్ వరకు సర్దిగా చదువుకోవాలి, లేకపోతే బ్యాలెన్స్ 35 ఇయర్స్ మనకి ఇబ్బంది అవుతుందని ఎరుక కలగాలి, ఆ జ్ఞానం కలగాలి, ఆ ఆలోచన రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మన సక్సెస్కి చాలా ఈజీగా చెందగలుగుతాం అన్నమాట. సో ఆ ఫస్ట్ 25 చాలా ఎలిపోయింది. తర్వాత 35 ఇయర్స్ వచ్చే పీరియడ్ ఉంది చూసారా, 26 నుంచి 35 ఇయర్స్ అంటే 60 ఇయర్స్ మధ్యలో ఎన్ని రకాల చేసినా అది పశ్చాత్తాపమే అవుతుంది, రిపెంటెన్సే అవుతుంది, కానీ టైం మన చేతిలో ఉండదు, టైం దాటిపోతుంది. సో పునాది 25 ఇయర్స్ వరకే. ఈ రోజున ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు చూసినా వాళ్ళ పునాది 25 ఇయర్స్ వరకే ఉంటుంది. తర్వాత అదే తీసుకెళ్తుంది ఆదాయాన్ని, బ్యాలెన్స్ 35 ఇయర్స్ దాకా జాబ్లో కానీ బిజినెస్లో కానీ. ఆ ఎర్నింగ్ అప్ టు 35 ఇయర్స్ ఒక ఎర్నింగ్ 60 అవుతాయి కదా ఏజ్, మిగతా 40 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఆ ఇన్కమే మనకి పెన్షన్గా కానీ లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్గా కానీ అదే జీవనోపాధిగా చూపిస్తుంది. సో కొద్దిగా ఫెయిల్ అయిన వాళ్ళ కేసులు మీరు స్టడీ చేస్తే 35 ఇయర్స్ తర్వాత రిపెంటెన్స్ వచ్చిన, ఆర్ 25 to 30 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ రిపెంటెన్స్ వచ్చిన, అప్పుడు ఆ 25 యొక్క మంచి పీరియాడిక్ టైము, ప్రీసియస్ టైము కోల్పోతారు అన్నమాట. సో వాళ్ళని చూసేనా యంగర్ జనరేషన్ తెలుసుకుని ఎరుక కలిగితే ఏ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చెప్పాను అనమాట. సో 25 ఇయర్స్ వరకు ఎడ్యుకేషను, బ్యాలెన్స్ 35 ఇయర్స్ వరకు అదే జీవనోపాధి, ఎనీ ఇన్కమ్ హయ్యర్ పీక్ వెళ్ళడానికి. అప్పటికి 60 ఇయర్స్ వస్తాయి, మళ్ళీ యావరేజ్ ఇంకో 40 వేసుకోండి, మిగతా 40 ఏళ్ళకి కూడా ఇన్కమ్ సంపాదించింది దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ మ్యాథికల్ ఫార్ములాలో చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు అందరూ కూడా నా ఛానల్ పూర్తిదాకా చూసి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్.